దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం మనకి సెలవిస్తున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను, తోడైందును, నేను నిన్ను పంపితినన్నట్టుకు ఇది నీకు సూచన. ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, దేవుడు తన ప్రజలకు తోడై ఉన్నాడు అనమాట. దేవుడు మనల్ని ఊరికనే సృజించలేదు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజల కోసం, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి దేవుడు మోషేని తోడుగా ఉండడానికి పంపించాడు, వారిని విడిపించడానికి మోషేని పంపించాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఎంత శ్రమలో ఉన్నా దేవుడు వారి బాధను చూసి కనికరించిన దేవుడు. కనుక మనం కూడా దేవుడు ఈరోజు మనకి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు మీ మీద ఉండను. కనుక దేవుడి చూపులు, దేవుడి ప్రేమ, దేవుడి దయ మన మీద ఎప్పుడూ ఉంటుంది. కనుక మనం దేవుడిని ఆశ్రయించాలి. అందుకోసమే మోషేతో చెప్తాడు కదా, వీరిని విడిపించి వీరందరూ నన్ను సేవించడానికి రావాలని చెప్పాడు. కనుక మనమందరం మన జీవితంలో మొదటి దినం నుండి ఈ సంవత్సరం చివరి దినం వరకు యెహోవాను సేవించాలి. అప్పుడు మన ద్వారా యేసయ్య మహిమ పొందుతాడు. కనుక మన జీవితంలో దేవుని గణపరచాలి. కనుక దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏంటంటే దేవుడు మనకి తోడై ఉంటానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కనుక దేవుని దీవెనలు పొందుకుందాం, మనం అందరం దేవుని సేవించుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం దేవుడు దీవించును గాక. ప్రార్థించుదాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడు అయిన యేసయ్య, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. ఎంతో నీ మేలు, దయా, వాత్సల్యత చూపుతున్నందుకు వందనాలు. ఇశ్రాయేల్ ప్రజల మీద కనికరం ఉంచి అయా నువ్వు మోషేని పంపించినందుకు వందనాలు. ఎంతో ప్రేమ గల దేవుడు అయా, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ వెలుగు మాకు దయచేసి ప్రభా నీ ఆత్మ బలంతో నింపి తండ్రి, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ రెక్కల కింద భద్రపరచని, ధ్యానిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. ఈ దినాన్ని నీ రెక్కల చాటున భద్రపరిచి దూతల సహాయంతో ఉంచి ఈ సంవత్సరం అంతయు నీ రెక్కల కింద కప్పి ప్రభు ప్రతి అవసరత యేసుక్రీస్తు నామంలో సహాయం దయచే. ఎవరికి ఏది అవసరమో వారికి దయచే. శత్రువు నుంచి విడిపించి ఈ మహిమగల హస్తాన్ని చాపి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.